ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ప్రదర్శనగా నిలిచిన ఈ ఈవెంట్ ఎక్కడ జరిగిందో మీకు తెలుసా? అదేనండి, హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా 2026గా ఈ ఈవెంట్ 3 రోజుల పాటు జనవరి 28, 29, 30 తారీఖుల్లో రంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఈవెంట్లో జెట్ విన్యాసాలన్నీ నాతో పాటు మీరు కూడా సందర్శించండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రశ్మితో ఛానల్ను మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం అండి, రశ్మితో ఛానల్కు స్వాగతం. నేను మీ రశ్మి. ఎయిర్ ఇండియా, హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ HIE7 కలిసి AME క్యాడెట్ ప్రోగ్రామ్ను ప్రారంభించారండి. ఇది విమాన ఇంజనీర్ల శిక్షణ కోసం ఉద్దేశించిన వినూత్న కార్యక్రమం. యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్, రష్యా, HAL, హిందుస్థాన్, ఫ్లెమింగో, ఎయిర్ ఇండియా ఇలా అన్ని కంపెనీ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ ఈ ఈవెంట్లో పాలు పంచుకున్నారండి. టికెట్ తీసుకుని లోపలికి రాగానే రన్వే అంతా ఎంతో చక్కగా ముస్తాబైపోయిందండి. ఏరోప్లేన్స్ తో, హెలికాప్టర్లతో, జెట్ విమానాలతో ఎంతో అందంగా ఉంది. మేము రన్వే పైకి వెళ్దాం అనుకునేసరికి నాట్ అలౌడ్, VIP పాస్ ఉండాలి అని చెప్పారు. ఇంక వేరే గత్యంతరం లేక అక్కడే ఉండిపోయాం. ఇక్కడ చూసారా, ఈ ఎంబ్రేయర్ అనేది ఒక సంస్థ అండి, బ్రెజిల్కి చెందినది. ఇక్కడ కమర్షియల్ విమానాలు, ఎగ్జిక్యూటివ్ జెట్స్, రక్షణ మరియు భద్రతా పరికరాల తయారీలో ఇది అగ్రగామి అన్నమాట. రీసెంట్ గా భారత పారిశ్రామిక దిగ్గజం అయిన అదానీ గ్రూప్ ఈ ఎంబ్రేయర్ సంస్థ మధ్య భారతదేశంలో విమాన తయారీకి ఒప్పందం కుదుర్చుకున్నారు. భవిష్యత్తులో భారతదేశ విమాన రంగాన్ని బలోపేతం చేయబోయే పథకమే ఉడాన్ పథకం అండి. ఇక్కడ కనబడుతోంది కదండి, ఈ ప్రైట్ విట్నీ అనేది విమాన ఇంజిన్ అన్నమాట. ఈ ప్రైట్ విట్నీ అనేది ఒక సంస్థ. ఇది విమాన ఇంజన్ల రూపకల్పన, తయారీలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థ అన్నమాట. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. మన హైదరాబాద్లో విమాన ఇంజన్ల శిక్షణ ఇస్తారు. బెంగళూరులోనేమో ప్రధాన ఇంజన్ల పరిశోధన జరుగుతుంది అనమాట. ఇక్కడ కనబడుతుంది కదండి, ఇది ఎయిర్ బాల్టిక్ సంస్థకు చెందిన ఎయిర్ బస్ A220 అండి. ఇది లాట్వియా రాజధానికి చెందింది. సమయపాలన చక్కగా పాటించే చిన్న వయసు కలిగిన ఎయిర్ బస్ అండి ఇది. మీరు ఇక్కడ చూడవచ్చు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అండి, ఇది అందరికీ తెలిసిందే, మన టాటా గ్రూప్కి చెందింది. తక్కువ ధరతో విమాన సంస్థ అన్నమాట. ఇది ప్రధాన కార్యాలయం ఏమో గుర్గావ్లో ఉంటుంది. భారతదేశంలోనే 45 నగరాలను కలుపుతూ, గల్ఫ్ దేశాలు, ఆగ్నేయ ఆసియా అంతర్జాతీయ గమ్యస్థానాలను కలుపుతూ 500 కంటే ఎక్కువ విమానాలను ఇది నడుపుతూ ఉంటుందండి. हम लोग यहाँ HAL की तरफ से आए हैं, नेक्स्ट जनरेशन ALH लेके आए हैं. वो उसी का वर्जन मिलिट्री में बहुत सारे घूम रहे हैं, बहुत सारे यूटिलाइज हो रहे हैं, हाई ऑल्टीट्यूड में यूटिलाइज हो रहे हैं. तो अभी फर्स्ट टाइम हम ग्लास कॉकपिट सिविल वेरिएंट में दे रहे हैं एंड उसका मार्केट काफ़ी अच्छा. इस शो के थ्रू हम बहुत ही कस्टमर डेमोन्स्ट्रेशन फ्लाइट्स किए हैं, उनको दिखाएं कि कितना सेफ़ और अच्छा जहाज़ है. और हमें उम्मीद है कि काफ़ी कंपनीज इसको लेंगे और इसको यूटिलाइज करेंगे. बहुत ही सेफ़ हेलीकॉप्टर है और इंडिजिनस हेलीकॉप्टर है. थैंक यू. వీళ్ళు ఏరోనాటికల్ ఇంజనీర్స్ అండ్ పైలట్స్ అండి. వీళ్ళ ద్వారా నాకు ఈ విషయాలన్నీ తెలిసాయి. వాళ్ళు వివరించగా నేను మీకు చెప్పగలిగాను అనమాట. హైదరాబాద్కి చెందిన ట్రైనీ పైలట్లు కూడా వచ్చారండి ఈ షోకి. 3:30 అనుకుంటండి ఎయిర్ షో విన్యాసాలు మొదలు పెట్టారు. మీరు కూడా రశ్మితో ఛానల్లో చూసి ఆనందించండి. మరి
ఆకాశంలో స్ట్రైట్గా వెళ్ళడం, పల్టీ కొడుతూ అలా కిందకు పడిపోవడం అసలు ఎంత బాగున్నాయో అండి. హార్ట్ ఫార్మింగ్ చేశారండి, భలే ఉందన్నమాట. సూపర్ అండి. ఒక్కసారి ఎప్పుడైనా మనం వీలున్నప్పుడు ఇలాంటి షోల్ని తప్పక వీక్షించాలి. మరి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఆధ్వర్యంలో ఒక మ్యూజిక్ షో జరిగిందండి. తాయిగూడెం బ్రిడ్జ్ వాళ్ళు ఆధ్వర్యంలో ఈ మ్యూజిక్ షో జరిగిందనమాట. ఈ మ్యూజిక్ షోలో మరొక విశేషం ఏంటంటే పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఉషా ఊతప్ప గారు మంచి మంచి సాంగ్స్తో ప్రేక్షకులందరినీ అలరించారండి. కానీ ఇందులో ఒక తెలుగు పాట ఉండుంటే చాలా బాగుండేదని అనిపించింది. మన హైదరాబాద్లో జరుగుతుంది, తెలుగు పాట లేకపోతే కొంచెం మనసుకు కష్టం కలిగింది. కానీ నేను చూసిన మొదటి మ్యూజిక్ షో అండి, చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. మనం రన్వే పైకి వెళ్ళలేకపోతున్నాము అని అనుకునే లోపలనే వాళ్ళు అక్కడ గేట్ తీశారండి, వెళ్ళమన్నారు లోపలికి. మా ఆనందానికి అవధులు లేవు. 3 గంటల సుదీర్ఘ వెయిటింగ్ తర్వాత మమ్మల్ని లోపలికి పంపించారు. మా అమ్మాయి అయితే దాని ఆనందాన్ని అయితే నేను మాటల్లో చెప్పలేనండి. ఇంకా ఈరోజు ముగుస్తుందండి, అందుకని ఇంకొకసారి ఎయిర్ షో చూపించారు వాళ్ళు. మళ్ళీ రేపు ఎయిర్ షో ఉంటుందని వాళ్ళు చెప్పారనమాట. ఇప్పుడైతే కొంచెం లైట్లతో ఎయిర్ షో నిర్వహించారు. చూడ్డానికి చాలా బాగుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సూర్యకిరణ్ బృందము అలాగే యూకేకు చెందిన గ్లోబల్ స్టార్స్ బృందము కలిసి చేసిన ఈ విన్యాసాలు సందర్శకులను మంత్రముగ్ధులు చేశాయండి. ఆ బృందాల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళేవో అవార్డులు కూడా అక్కడ ఇస్తున్నారండి. కానీ చాలా దూరంలో ఉండడం వలన అంత క్లియర్గా మనకి ఏమీ కనపడలేదు. 70,000కు పైగా ప్రజలు ఈ ప్రదర్శనను వీక్షించారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఎయిర్ ఇండియా తన విమాన గమనాన్ని విస్తరిస్తూ మరో 30 బోయింగ్ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చిందిటండి. దీనితో కలిపి మన ఆర్డర్ల సంఖ్య 600కు చేరుకుందటండి. ఇన్ని ఏరోప్లేన్స్, ఇన్ని హెలికాప్టర్స్, ఇన్ని జెట్ విమానాల మధ్యన మనం నిలబడి వీటన్నిటిని చూస్తుంటే భలే బాగుందండి, చాలా బాగుంది. నేను ఇది మొదటిసారి చూడడం అనమాట. ఎప్పుడో ఇలాంటి ఎయిర్ షో వైజాగ్లో చూడాలని అనుకున్నాను కానీ అవ్వలేదు. మా పాప గోల చేయడంతో 2 years నుంచి అడుగుతోంది. సో ఈ ఏడాది వచ్చానన్నమాట. చాలా బాగుందండి. ఏం లేదండి, ఇది ఒక కొట్టు అన్నమాట, అంటే ఒక షాపు. ఏంటంటే ఇక్కడ ఈ జెట్ విమానాలని, హెలికాప్టర్ని, ఏరోప్లేన్ని కొనుక్కోమని చెప్పి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి, రాజకీయవేత్తలకి, అలాగే గవర్నమెంట్కి, ప్రజలకి ఎలాంటి విమానాలు కావాలో ఇక్కడ డిస్ప్లే చేస్తారు. వీటిని చూసి వాళ్ళు కొనుక్కుంటారన్నమాట, ఎలాంటి ఇంజన్స్ ఉంటాయి అవన్నీ అన్నమాట. అదేనండి విమానాలు అమ్మే స్థలం అన్నమాట ఇది. ఇక్కడ ఈ డిస్ప్లేలను చూసి వాళ్ళు బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు వాటిని తయారు చేసి ఇస్తారనమాట. ఈసారి ఏంటంటే సివిల్ వాళ్ళకు కూడా హై యాటిట్యూడ్లో మిలిటరీలో వాడే ఏరోప్లేన్స్ని మన ప్రజల కోసం కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. HAL కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారని ఆ పైలట్స్ మనకు చెప్పారు కదా, అవే. ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ప్రదర్శనగా నిలిచిన ఈ ఈవెంట్లో విన్యాసాలు, ఈ వింగ్స్ ఇండియా 2026ని నాతో పాటు మీరు కూడా వీక్షించారు కదండి. చాలా కష్టపడి ఈ వీడియో చేశానండి. 4 గంటలు నిలబడ్డాను. నా వీడియో కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. మీ రశ్మితో. జై చండి, జై జై చండి.